మాస్టర్ స్ట్రోక్ అనేది నార్మల్గా ఉండదు. నిన్న జపాన్ మీద 11 అవర్స్ రష్యాకి సంబంధించిన న్యూక్లియర్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో 11 అవర్స్ జపాన్ చుట్టూతా ఇంటర్నేషనల్ వాటర్స్ మీదుగా తిరగడం వెనకాల టోటల్ వెస్ట్రన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ అండ్ జపాన్ వణికిపోవడం అనేది మనకి ప్రజెంట్ వస్తున్న న్యూస్. ఇది ఎందుకు చేశారు అంటే రష్యా ఇంకా తెగిచ్చింది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే రష్యా యుద్ధంలోనే ఉంటుంది, యుద్ధం చేయడానికి మేము రెడీ, అది ఎవరైనా సరే అని చెప్పేసి వరల్డ్ మొత్తానికి సింబాలిక్గా ఒక మెసేజ్ ఇవ్వడం కోసము నిన్న రష్యా చేసిన ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో జపాన్లో ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా జపాన్ మీదకి ఎందుకు వెళ్ళారు అన్నది ఆలోచించడం కన్నా రష్యా ఎప్పుడైనా సరే వచ్చి అటాక్ మోడ్లో ఉంటుంది అన్న థాట్లోనే ఉన్నాయి. అమెరికా ప్రజెంట్ చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ రష్యా చేసిన ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అమెరికా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరేమంటారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి.